శుభయోగం దత్త తేజమే దిగి వచ్చి సాయినాథుడై చరించే ధరణి జనులకు శుభయోగం. ఓం సాయిరామ్. మన శ్రీ సాయి మందిర్ షిరిడి సేవకు సంబంధించి గ్రూప్ నెంబర్ 18 శ్రీ సాయి మందిర్ గ్రూప్ నెంబర్ 18 సేవ ఈ రోజుకి 6వ రోజు పూర్తయింది. రేపు 7వ రోజు, అంటే రేపు చివరి రోజు కనుక మనకి ఈ 7 రోజులు పూర్తి చేసినటువంటి, ఈరోజు 7 రోజులు సేవ చేసినటువంటి సాయి సేవకులకు అందరికీ కూడా మన శ్రీ సాయి మందిర్ షిరిడి సేవ తరఫున వాళ్ళకి సర్టిఫికేట్స్, అంటే బాబా వారి తరఫున వాళ్ళు సేవ చేసినందుకు గుర్తుగా వాళ్ళు ఎప్పుడైనా సరే మెమోరీస్ వాళ్ళకి, మేము పలానా డేట్లో పలానా టైంలో బాబా దగ్గర సేవ చేసామనేటువంటిది ఒక మెమోరీ మిగిలిపోవటం కోసం మనం ఈ సర్టిఫికేట్స్ ఇవ్వటం అనేటువంటిది ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం నుండి ఏర్పాటు చేశాము. దానిలో భాగంగా ఈరోజు మొదటి సేవ పూర్తి చేసుకోపోతున్నటువంటి మన శ్రీ సాయి మందిర్ షిరిడి సేవ గ్రూప్ నెంబర్ 18 వాళ్ళకి వాళ్ళ లీడర్ అయినటువంటి మాధవీలత గారి చేతుల మీదుగా వాళ్ళకి ఒక చిన్న సన్మానం చేసి వాళ్ళకి సర్టిఫికేట్ అనేటువంటిది అందజేయబడుతుంది. కనుక మన శ్రీ సాయి మందిర్ షిరిడి సేవ తరపున జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా బాబావారి ఆశీస్సులతో జరుగుతూ ఉంటాయి. కనుక అందరూ కూడా బాబావారి సేవలో వచ్చి బాబావారి ఆశీస్సులు తీసుకోవని సర్టిఫికేట్స్ పొందవలసిందిగా కోరుకుంటూ మీ శ్రీ సాయి మందిర్ షిరిడి సేవ. ఓం సాయిరామ్. ఇప్పుడు మన గ్రూప్ నెంబర్ 18 సంబంధించినటువంటి మన మాధవలత గారు ఈ గ్రూప్కి లీడరు కాబట్టి ఆమెకి ముందుగా బాబావారు ఒక చిన్న టవల్, బాబావారిది టవల్ ఆమెకి సమర్పించి ఆమె చేతుల మీదుగా ఇంకా అందరికీ సేవ పూర్తి చేసుకున్నందుకు మీకు బాబావారు ఇచ్చినటువంటి ఇదమ్మా. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా బాబావారి ఆశీస్సులు ఉండాలి మీ మీద అని చెప్పని షిరిడి నుండి ప్రార్థిస్తున్నాను తల్లి. ఆమెకి బాబావారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్. ఓకే ఓకే సరే తల్లి. జీ పద్మ ఆమెకి బాబావారు సేవకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ అందజేశారు. కనుక ఆమె కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలని, బాబా సేవలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఓం సాయిరామ్ తల్లి. సర్వేపల్లి లక్ష్మి. సర్వేపల్లి లక్ష్మి తీసుకోమ్మా. బాబావారు సర్వేపల్లి లక్ష్మి గారికి సర్టిఫికేట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కనుక మీ కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలని షిరిడి నుండి కోరుకుంటున్నారు. ఓం సాయిరామ్. ఓకే నెక్స్ట్ మంచికలపాటి మాధవి. మంచికలపాటి మాధవి గారు. మాధవి గారికి బాబావారి సర్టిఫికేట్ అందజేశారు. కనుక ఆమె సేవకు మెచ్చి బాబావారి సర్టిఫికేట్ అందజేశారు. ఈమెకి చిన్న పిల్లలిద్దరిని తీసుకొచ్చి ఆ పిల్లలకైనా బాబావారి చేత సేవ చేపిస్తున్నందుకు ఆమెకి ఆమె కుటుంబ సభ్యులందరికీ కూడా బాబావారి దయ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. దేపూరు విజయలక్ష్మి గారు. బాబావారి తరఫున ఆమెకి సర్టిఫికేట్ అందిస్తున్నాము సేవకి సంబంధించి. ఆమెకి ఆమె కుటుంబ సభ్యులకి బాబావారు చల్లంగా చూడాలని కోరుకుంటున్నాను తల్లి షిరిడి నుండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సాయిరామ్. రాఘవ సుజాత. రాఘవ సుజాత గారికి బాబావారు సర్టిఫికేట్ అనేది అందిస్తున్నారు. ఆమె సేవకు మెచ్చి మీరు మీ కుటుంబ సభ్యులు బాగుండాలని బాబా సన్నిధిలో కోరుకుంటున్నానమ్మా. ఓం సాయిరామ్ తల్లి. వెంకటేశ్వర్లు. ఓం సాయిరామ్. ఇక్కడ
వెంకటేశ్వర్లు, ఈ అబ్బాయి వాళ్ళ తండ్రి వెంకటేశ్వర్లు గారు. ఆయన సేవకి రాలేకపోయారు, కానీ ఆయన రాలేకపోయినా వాళ్ళ అబ్బాయి వచ్చి ఈ రోజు సేవ అనేటువంటిది బాబా సన్నిధిలో చేశారు. కనుక ఆ వాళ్ళకి వాళ్ళ నాన్నగారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అబ్బాయికి అందిస్తున్నాము. చిన్న మీ నాన్న తరపున నువ్వు సేవ చేసినందుకు నీకు బాబా చల్లంగా చూడాలి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అని కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ. రేపు నువ్వు మీ తరపున మీ కుటుంబం కూడా మళ్ళీ సేవకు రావాలని కోరుకుంటున్నాను. షిరిడి నుండి థ్యాంక్ యూ. అది పద్మావతి గారు, బాబావారి చివరి క్షణంలో ఆమె సేవకు రావటం జరిగింది. అయినా బాబావారు ఆమెని సేవలో తీసుకొని ఆమె చేత సేవ చేయించుకున్నందుకు బాబావారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఆమెకి బాబావారి తరపున సర్టిఫికేట్ అనేటువంటిది అందిస్తున్నాం. ఓం సాయిరామ్ తల్లి, మీ కుటుంబ సభ్యులందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫోటో మర్చిపోబాకండి, ఓకేనా? నాకు ఇచ్చి రాజేశ్వరమ్మ, ముళ్ళమూడి రాజేశ్వరమ్మ, ముళ్ళమూడి రాజేశ్వరమ్మ బాబావారి సన్నిధిలో సేవ చేసినందుకు ఆమెకి బాబావారి సర్టిఫికేట్ అనేది అందజేయడం జరిగింది. మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికి కూడా ధన్యవాదాలు తల్లి, బాబావారి సేవ చేసిన. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సాయిరామ్. నెక్స్ట్ పేరేంది? మన్నూరి అరుణమ్మ. కావాలి, మన్నూరి అరుణమ్మ బాబావారి సన్నిధిలో సేవ చేసినందుకు ఆమెకి సర్టిఫికేట్ అనేటువంటిది అందిస్తున్నాము. బాబావారు ఆమె చల్లగా చూడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను తల్లి. సర్టిఫికేట్ మీకు మీ కుటుంబ సభ్యులు బాబావారి చల్లగా చూడాలని కోరుకుంటున్నాం అమ్మా. ఓం సాయిరామ్ తల్లి. గద్ది పద్మమ్మ గారికి బాబావారి సన్నిధిలో సేవ చేసినందుకు ఆమెకి చిన్న చాల్వాతో సత్కారము, అలాగే బాబావారికి సర్టిఫికేట్ అనేటువంటిది అందిస్తున్నాము. మీకు మీ కుటుంబ సభ్యులు బాబావారు చల్లంగా చూడాలని ఆశీస్సులు ఇస్తున్నాం తల్లి. బాబావారికి షిరిడికి మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఈరోజు మన శ్రీ సాయి మందిర్ షిరిడి సేవ గ్రూప్ నెంబర్ 18 సేవ అనేది పూర్తయిన సందర్భంగా అందరికీ మన సాయి సేవకులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో దాదాపు 43-42 డిగ్రీల వేడిలో కూడా సేవ అనేటువంటిది బాబా సేవ చేయటం జరిగింది. టెంపుల్ అయితేనేమి, ప్రసాదాలయంలో అయితేనేమి, క్యాంటీన్లు అయితేనేమి, విభూతి కౌంటర్ల దగ్గర కానీ అందరూ కూడా చాలా ఓపిక్గా ఎండకి తట్టుకొని బాబావారి మీద ప్రేమతో అభిమానంతో సేవ అనేటువంటిది చేశారు. మరి దానికి సంబంధించి బాబావారు వాళ్ళకి గుర్తింపుగా వాళ్ళకి సర్టిఫికేట్స్ అనేటువంటిది అందజేయడం జరిగింది. మరి ఈరోజు ఈ సేవకు సంబంధించి లీడర్ గారు మాధవ్ గారు ఉన్నారు. ఆమెతో 2 మాటలు సేవకు సంబంధించి మాట్లాడాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. చెప్పండి అమ్మా. ఓం సాయిరామ్. ఈ 5 రోజులు సేవ చేసినందుకు అందరూ మేము చాలా ఆనందంగా ఉన్నాము. మాకు ఫస్ట్ వచ్చినప్పుడు ఏమీ తెలియదు, ఎలా సేవ చేయాలి, ఏం చేయాలి అనేది. అసలు ఇక్కడ సేవే లేదన్నారు, కానీ చాలా సేవ చేసాము. అసలు ఊపిరి తిరగనంతగా అందరూ లాస్ట్ చిన్న బిడ్డతో సహా చేశాడు. చాలా చక్కగా చేసాము. అందరము ఆనందంతో ఉప్పొంగిపోయి ఈ బాబాకి వందనాలు చెప్పుకుంటున్నాము. మా సారు ఈ అనుభవాన్ని కలిగించిన దానికి, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా సారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఇంకెవరన్నా మాట్లాడు. సో మన ఈ గ్రూప్ కి సంబంధించి మాధవి గారు ఉన్నారు. ఆమె కూడా బాబాకి సంబంధించి సేవకు సంబంధించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. మాట్లాడండి తల్లి. అందరికీ నమస్కారము. మాది నెల్లూరు. మాధవిలత మా ఫ్రెండు. ఆమె మామూలుగా మేము 6 years నుంచి ఆమె ద్వారా మేము వస్తూ ఉంటాం అనమాట.
బాబాని చూసుకుంటూ చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నీ చూసుకొని మేము పోతుంటాం. ఈసారి ఏంటంటే సెలవులు వచ్చాయి కాబట్టి మా పిల్లల్ని మా ఫ్యామిలీ తోటి వచ్చి సేవ చేసుకోవాలని అనుకున్నాము. కొన్ని కారణాల వల్ల మా వారు మా పెద్ద బాబు రాలేకపోయాడు. అది ఆ లోటుని మా చిన్న బాబు తీర్చాడని నేను అనుకుంటున్నాను సాయిబాబా సన్నిధిలో. ఏంటంటే మేము అసలుకి ఎండాకాలం కదా, మా అక్క కూడా నేను రాలేను, ఎండలు నాకు భయంగా ఉందా, మీకు క్యాన్సిల్ చేసుకుందాము అంటే నేను ఫస్ట్ గమ్ముకుంటే మళ్ళీ అన్ని బాబానే చూసుకుంటాడు, వచ్చేసేయి అని చెప్పాను. ఈ కాజా సారు తీసుకొచ్చిన దానికి మాకు చాలా న్యాయం జరిగింది. మేము బాబాని దర్శించుకోవడం కానీ సేవ చేయడం కానీ 2 నెలల క్రిందట నేను తిరుమలకి వెళ్ళాము మా ఫ్యామిలీ. అక్కడ అడిగాను షిరిడీలో సేవ ఎలా ఉంటది అని అడిగాను. ఇట్లాగే మాలాగా సేవ చేసే వాళ్ళని. వాళ్ళు ఏమన్నారంటే అసలుకి ఏముంది అక్కడ సేవ చేసేదానికి, ఏం లేదండి అని. నేను తనతో మాధవీలతతో కూడా అలాగే అన్నాను. ఇట్లా అంటున్నారు ఏంది అని అంటే, అక్కడికి పోతే గానీ ఏది తెలియదు కదా, మనం అక్కడికి పోయిన తర్వాత వచ్చి అక్కడ వాళ్ళు చెప్పిన దానికి మాకు కొంచెం మైనస్ గా ఉన్నా, ఇప్పుడు డబల్ ప్లస్ అయిపోయి మేము బాగా సేవ చేసుకొని స్వామి వారిని దర్శించుకున్నాము. ఇదంతా ఈ ఘనత అంతా కాజా సారికి దక్కుతుంది, వాళ్ళ కుటుంబానికి దక్కుతుంది. వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి మేము ఆ తరపున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా. బాబావారి సన్నిధిలో సేవ అనేటువంటిది సేవ అనేటువంటిది లేకుండా ఉండదు. దాన్ని మనం క్రియేట్ చేసుకొని వచ్చేటువంటి భక్తులకి మనం చేయటమే సేవ. కాబట్టి అందరూ కూడా ఈ సేవకు వచ్చినందుకు మీకు మరీ నేను మా శ్రీ సాయి మందిర్ షిరిడి దేవత తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఎల్లప్పుడూ కూడా ఇలాగే మళ్ళీ మీకు తెలిసినటువంటి వాళ్ళకి చెప్పి సేవకు పంపించాలని సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ తల్లి. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఇక్కడ చాలా మంది సేవ లేదు, సేవ చేయడానికి కుదరదు అని చెప్పని ఏదో చెప్తా ఉంటారు. కానీ షిరిడీలో పద్మ గారు సేవ చేసిన దానికి బాబావారే మెచ్చుకొని, వేరే వాళ్ళ రూపంలో బాబావారే ఆ సేవకు మెచ్చుకొని, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఇంత బాగా సేవ చేస్తున్నారు అని చెప్పనని ఆమెని ప్రశంసించడం జరిగింది. కాబట్టి ఆమెకి బాబావారి ఆశీస్సులు సన్నిధిలో తీసుకున్నారంటే మీరు నిజంగా మీరు మనసు పెట్టి బాబా దగ్గర సేవ చేసేందుకు మీకు అందరికి కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే షిరిడీలో చాలా మంది ఇట్లా మాట్లాడరు. అది ఎవరన్నా ఏదన్నా ఒకరి గురించి మాట్లాడుతున్నారంటే అది బాబా మాట్లాడిస్తే తప్ప మాట్లాడరు. కనుక ఈరోజు బాబా వారి దృష్టిలో ఆమె పడి సేవ చేసినందుకు ఆమెకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ తల్లి. రాజా హుసేన్ గారికి ధన్యవాదాలండి. ఎందుకంటే మాకు అసలు ఆ సార్ ఎవరో కూడా తెలియదు. కానీ మేము ఒక మేడం గారు చెప్పారు, లతాబాయి అని, వాళ్ళిద్దరు ట్రైన్లో కలుసుకున్నారంట. కలుసుకొని వాళ్ళు ఆ మేడంకి సేవ చేస్తారు, రండి మీరు అని చెప్పారు. ఆ మేడం గారు నాకు చెప్పారు, నేను 5 years నుంచి అందరినీ తీసుకొస్తున్నాను, కానీ మనం ఇలాంటి సేవని ఇలాంటి దర్శనాలని ఎల్లప్పుడూ చూడనటంత ఆనందాన్ని కలిగింది. కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి మాకైతే ఆనందంతో. అంత ఆనందాన్ని పొందాము ఈసారి మాత్రం. చాలా చాలా అసలు ఏది లేదు పని లేదు అన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుందని చెప్పి మా ఫ్రెండ్స్ని బతిలాడి తీసుకొచ్చాను నేను. అమ్మాయి అయితే అసలు నేను రాలేనులే, వద్దనింది, ముగిచ్చేస్తాననింది. కానీ నువ్వు రా, అక్కడ చూద్దాం పోయి ఉందో లేదో, నెక్స్ట్ ఇయర్ పోదామా పోవద్దా అనేది మళ్ళీ నేర్చుకుందాము అని చెప్పి తీసుకొచ్చాను. కానీ తీసుకొచ్చిన దానికి అందరూ తృప్తి చెందారు ఆనందంతో. ఇప్పుడు బాబాని చూడటము, ఆ సేవ చేయటము, కాఫీలు టీలు బిస్కెట్స్ ఇవ్వటం, అసలు సందే లేదు చేతికి కాలికి. అందరు నిలబడే, ఒక్కరు కూడా కూర్చొని చేయకుండా అందరు నిలబడి అసలు అంతంతసేపు నిలబడి చేయటం అంటే చాలా ఆనందాన్ని కలిగించింది. ఆ సారు పుణ్యాన్న ఈరోజు అందరం మేము బాబా పుణ్యాన వచ్చి బాబా సేవ చేసుకున్నాం. అది మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఆ సార్కి వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ నా ధన్యవాదాలు. చివరిగా ఒక మాట, బాబావారి సన్నిధిలో ఈ సేవ చేసినందుకు వీళ్ళందరికీ కూడా బాబావారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు కూడా మరలా సేవకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరికి కూడా మళ్ళీ మీరు బాబా సన్నిధిలో సేవ ఉంది, మనం చేసేదే బాబా దగ్గర ఏది చేసినా సేవే అని చెప్పి 10 మందికి చెప్పి సాయిరాం. ఓం సాయిరాం. క్షణం